BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది కదా. ఇంకా అసలు దానికి నాకు తెలిసి మితం లేనిది ఏదన్నా ఉందంటే డబ్బు సంపాదనేమో అనిపిస్తుంది. ఓకే, ఇక్కడితో ఆగిపోదాం, ఇది చాలు అనే తృప్తి అసలు డబ్బులో ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది కదండి. సహజం కదా. దీనికి కష్టపడాలి. కష్టపడింది మనం డబ్బు సంపాదించుకోలేకపోతాం. అది ఎలాంటి కష్టం పడాలి? అసలు కష్టపడకుండా డబ్బులు వస్తాయా? కొంతమంది ఆలోచిస్తూ ఉంటారండి, మాకు డబ్బులు రావట్లేదు, మేము పేదరికంలోనే ఉన్నాం, లేదా ఇలానే ఉన్నాం, మాకు కలిసి రావట్లేదు అని. దానికి కలిసి రావట్లేదు అనే దానికి పక్కన కష్టం అనేది ఉండాలి, ప్లస్ అదృష్టం కూడా ఉండాలేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? మనం చాలా గాలి పీల్చుకున్నాం, ఇంకా చాలు అనిపిస్తుందా మనకి? అసలు మనకు తెలియకుండా జరిగిపోతుంది కదా. కూడా అంతే, చాలా సంపాదించాం ఇంకా చాలు అనేవాడు మనకి లోకల్లో కోటికి ఒకడు కూడా కనపడ్డు. 100 కోట్లలో ఒకడికి వస్తుంది ఆ ఐడియా, సంపాదించింది చాలు, ఇంకా రిలాక్స్ అవుదాం, ఇక నేను సంపాదించాను. చాలామంది చెప్తారు, అబ్బా చాలా పని చేశానండి, నేను రిలాక్స్ అయిపోతానండి అంటారు, చెప్తారు. రిటైర్మెంట్ తర్వాత మేమందరం అలాగే చేస్తూనే ఉంటారు. కానీ అందులో నిజం లేదు. వీళ్ళు కూడా ట్యాక్స్ కట్టక్కర్లేకుండా ఉండే మెథడ్స్ చూస్తారు, డబ్బులు జాగ్రత్తగా ఎక్కడి నుంచి అయినా వచ్చే ఆలోచన చేస్తారు. పే రివిజన్స్, స్కేల్స్ అవన్నీ రివైజ్ అయితే మన పెన్షన్లో ఎంత వస్తుందో అడిషన్ చూస్తారు. చూడకుండా ఎట్టా ఉంటాం? ఉండలేం కదా. ఈ గాలి చాలు, చాలా ఆక్సిజన్ తీసుకున్నాం ఇవాళకి అని మాననట్టే చాలా సంపాదించాను చాలు అని ఎవ్వరూ అనుకోరు. లోక సహజంగా అలాంటి ఆలోచన రాదు. ఫ్యూచర్ కోసం ఒక ఏదైనా పెట్టుకున్నారు లంసమ్ అమౌంట్ ప్రజెంట్ ఖర్చుకి, ఒకవేళ అక్కడ వచ్చేది ఏం లేదు, అవి ఉన్నదే వాడుకోవాలనుకో, చాలా జాగ్రత్తగా అయిపోతారు. సహజం ఇది. పైగా కలిసి రావట్లేదు. ఇప్పుడు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అంటే ఎవడి వల్ల కాదు. 2 ఫ్యాక్టర్స్ నడుస్తాయి. ఈజీ మనీ అనేది ఒక విధానం. సాధారణంలో ఇవి ఇతరులను మోసం చేయటము, ఎవడి డబ్బైనా కొట్టేయటముగానే ఉంటుంది. అంతేగా. ఇంకొకటి లక్ ఫ్యాక్టర్ ఉంటుంది వీళ్ళకి. అది ఎలా వస్తుందో, సిరిరా వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము భంగిన్ అన్నారు. కొబ్బరికాయలోకి నీళ్ళెటా వస్తాయో డబ్బు అటా వచ్చేస్తుంది. పోతే పోతుంది. కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అన్నారు. కరిమింగిన వెలగ పండు అంటే వెలక్కాయ శుభ్రంగా ఉంటుంది, చక్కగా కనపడుతుంది. పగలు కొడితే ఏముండదు అందులో, ఎటా పీల్చేస్తుందో దానికి ఒక చిల్లు కూడా కనపడదు మనకి. ఎందుకు లోపల ఖాళీ డొల్ అయిపోయిందో మనకు అర్థమే కాదు. దాన్ని ఎవరు మింగేశారో తెలియదు. అవును. ఈ డబ్బు కూడా అలాగే పోతుంది వస్తుంది. మీ వంతు పని మీరు చేయండి. మీకు కలిసి రావట్లేదని, మీరు సరిగ్గా కష్టపడట్లేదని, సరైన మార్గంలో మనం ప్రయత్నం చేయటం లేదు అని. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. కష్టపడి సంపాదించుకుని తినాల్సిన వాళ్ళు. ఏ రోజు కష్టం ఆ రోజు చేస్తే ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తాయి. ఓ రోజు మానేస్తే మర్నాడు తినగలరు, కానీ 3వ రోజుకి తింటుండే అవకాశం ఉండదు. ఇక వాళ్ళకి మనం చెప్పేది ఏముంది? నువ్వు కష్టపడు, పని చేయి. దీనికి పాత ప్రాథమిక సూత్రాలు పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఎప్పుడు కూడా కూడబెట్టడం అలవాటు చేసుకోండి అని. చీమలు తినేసేవు, ఇంత దొరికితే కొంత దాస్తాయి అవి. మనుషులు కూడా దాచటం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఒకటి. తర్వాత వాడెవడికో ఫ్రీగా వచ్చింది నాకు రావాలని పొరపాటును కూడా అనుకోకూడదు. ఆలోచనలో తేడా రావాలి చేయాలి. వాడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నానని నువ్వు ఆలోచిస్తావా? అతనంత పొడుగు 6.5 అడుగులు ఉన్నాడు, అజానుబాహు. ఈయన ఒక ఆయన 5'7", 5'8" ఉంటాడు. ఆయన ఎబిలిటీ అయింది, ఈయన ఎబిలిటీ అంతే కదా. నేను పొడుగు లేనని నువ్వు చింతించవు. అలాగే వాడికి డబ్బు ఉంది నాకు లేదని చింతించకూడదు. సాధ్యమా రమ్మగారు? కాదు. మనం ఆలోచన మార్చుకుంటేనే కదా. నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు చూడు, నేను సంపాదించలేకపోతున్నానో, నాకు కలిసి రావట్లేదనో ఆలోచించి నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వాడికి ఉందో అని నువ్వు ఆలోచిస్తే అది కరెక్ట్ కదా. కరెక్ట్. అసలు ఆ ఊహ చెయ్యొద్దు. సముద్రంలో పడ్డాం, నీ పోని నదిలో పడ్డాం, నీ ఈత నువ్వు వీదుకోవాలి. పక్కవాడు ఏం చేస్తున్నాడో తలకాయ తిప్పి చూస్తే నువ్వేమవుతావో చెప్పు నాకు. మునిగిపోతాం. ఇది సాధ్యమా అంటే సాధ్యం కదా. మంచి ఎగ్జాంపుల్. నీ కాలు నీ చెయ్యి నువ్వు వాడించాలి. నీకు టైం వచ్చినప్పుడు నీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. నీకు ఏ తెప్పో, ఏ కొయ్యో, ఏ చెక్క ముక్కో, ఏదైనా పాడో ఎవడైనా మనిషో నీకు దొరుకుతారు. నువ్వు ఇది చెయ్యకుండా చేస్తే నీకు రాదు. అంతేగా. ఇప్పుడు ఇదేమి నీతి పాఠం కాదమ్మా, పురాణంలో చెప్పడం కూడా కాదు.
మనం సాధారణ లోక జీవితం నుంచి- సహజం. లోక సహజం సాధారణమైన జీవితాల నుంచి చక్కగా ఉచ్చ స్థితికి వెళ్ళిన వాళ్ళని మనం చూడటం లేదా? మీ చుట్టుపక్కల చూడండి, వాళ్ళు మీలాంటి వాళ్ళే. పిల్లలు ఎక్కొచ్చాక తల్లిదండ్రి ఫ్లరిష్ అవుతారు. అవును. ఒక్కోసారి వీళ్ళకే ఏదో మంచి ఉద్యోగం రావచ్చు. అలా ఉన్న వాళ్ళు కానీ ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆడమనిషి కూడా ఏదో చిన్న ఉద్యోగమో పనో చేసి వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళతోటి చేసేస్తారు. వీళ్ళకి ఎక్కడి నుంచి అయినా ఏదైనా కలిసి రావచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఫ్రెండ్ హ్యాండ్ ఏదైనా ఒక మంచి ఆపన్న హస్తం రావచ్చు. ఎన్నున్నాయి పాసిబిలిటీస్. మరి మరి నీ పక్కవాడికి ఏది వచ్చిందో నీకు అదే రావాలని పొరపాటును కూడా అనుకో. నీ కంటి రంగు నీదే, పక్కవాడి కంటి రంగు వాడిదే, ఎవడి చేతి ముద్ర వాడిదేలాగా. కానీ తెలుసుకోలేకపోతారు రమ్మగారు. తెలుసుకోలేక ఏంటంటే బాధపడి ప్రెజుడీస్ లోపల ఒక రకమైన కష్టంగా ఉంటుంది జయ. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి, నీకు లేదని ఏడితే నీకు ఒక్క కన్ను పాడవుతుంది, ఎదురికి ఉందని ఏడితే రెండూ పోతాయి. అది ఆలోచన చెయ్యాలి. చేసే పని మీద ఫోకస్ చేయ రమ్మగారు. అదే పోతుంది. నా పాయింట్ అదే. వాళ్ళకు ఉందని నువ్వు ఫీల్ అవ్వడం మొదలు పెట్టావా, నువ్వు చేసే పని వెళ్ళిపోతుంది అంతే, గోవిందో గోవింద కదండి. ఫోకస్ పోయి నీకు ఎంతసేపు నీ చుట్టుపక్కల ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో, వాడు ఎంత సంపాదించాడో, వాడు ఏం చేశాడో అని, తర్వాత వాడి మీద కోపం అనవసరంగా, వాడి మీద ఉక్రోషం, వాడి గురించి చెడ్డగా మాట్లాడడం, ఇవన్నీ తప్పులు పొరపాట్లు చేయకూడనివి. చేసేస్తాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనకంటే బెటర్గా ఉన్న వాళ్ళ మీద ఒక్క చెడు వాక్యమైనా చెప్పకపోతే శాంతించదు జయ మనసు. మనకి మనుషులం కాదు, మరి మానవ సహజం. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఫోకస్ చేయి. ఈజీ మనీ అప్పుడప్పుడు జీవితంలో ఒక్కొక్క టర్న్, ఒక్కొక్క అవకాశం. ఈజీ అంటే ఈజీ కాదు, ఏదో నువ్వు 1000 పెట్టి కొన్నావు, సడన్గా అది 10,000 25,000 వచ్చింది. అలాంటిది అందరికీ రాదు. లక్స్ కొంతమంది ఫేవర్గా ఉండాలి, ఫేవర్గా ఉంటుంది. అంత లక్కు కాకపోతే కొంత లక్కు వస్తుంది అంతే. దీనికి నువ్వేం చేయాలి? నీ పని మీద ఫోకస్ చేయాలి, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఏదో ఒకరోజు నాకు రావాల్సింది నాకు వచ్చే తీరుతుంది అన్న నమ్మకంతో పని చేయాలి. పని మానకూడదు, కష్టపడాల్సిందే, ఏదర్ శరీరంతో లేదా మనసుతోటి. అంతే. నువ్వు సరిగా ఆలోచించాలన్నా కష్టంగా ఆలోచించాలిగా, ఫోకస్ చేయాలి కదా. మరి ఈజీగా రాదా అంటే మనం చూస్తాం, భలే అంచెలంచెలుగా ఎదిగిపోయినవి. ఆ అంచెలంచెలుగా ఎదిగిపోయిన వాడు ఎక్కడో చోట బోర్లా పడ్డం కూడా చూస్తూ ఉంటాం చేయ మనం. అవునండి కదా, కనపడ ఒకేసారి డ్రాస్టిక్ చేంజ్ వద్దు, అంతే కదా. మెట్టు మెట్టు ఒక్కొక్క ఈటుగా పేర్చుకున్న ఒక చూడు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, టాటాలు, బిర్లాలు, వీళ్ళందరినీ ఎలా చూసాం మనం. అవును. వాళ్ళ తాతల నాటి నుంచి వాళ్ళు అవే పని చేస్తున్నారు. ప్రతిసారి ఎడిషన్ ఇన్ ఎడిషన్ ఏదో ఒకటి చేస్తున్నారు. మెట్టు మెట్టు ఎక్కాలి గారు అమ్మగారు. ఒకేసారి నేను పైకి ఎగురుతానంటే మెట్టు మెట్టు ఎక్కాలి, ఇటక ఇటక పేర్చాలి, అప్పుడే కుదురుతుంది. అందుకని ఈజీ మనీ మీద దృష్టి పెట్టుకోవద్దు. మీకు రావాల్సిన రోజు ఉంటే అదే వస్తుంది, కానీ డబ్బులు వచ్చాయని పని మానేయకూడదు. ఆలోచించండి. ఇవి చూడండి, మీకు పెద్దవాళ్ళకి నేను చెప్పాల్సిన మాటలు కావు, ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇవి మీ పిల్లలకి చెప్పవలసిన మాటలు. ఎప్పుడు పిల్లలకి ఈ మాటలు నేర్పాలి, చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడు ఈ వాక్యాలు వాడుకోవాలి, చెప్తూ ఉండాలి. రోజు చేస్తే కానీ, నిరంతరము పీల్చుకుంటే కానీ మనం బతకం. రోజు తినాలి కదమ్మా మనం బతకడానికి. అంతే కదండి. రోజు పని చేయాలి సంపాదనకి. ఓ 2 రోజులు రిలాక్స్ అయిపోతే కుదరకపోవచ్చు. ఇప్పుడు చూడండి, సెన్సెస్, ఈ మార్కెట్లు గిర్కెట్లు ఉన్నాయా, డబుల్ స్టాక్ ఎక్స్చేంజెస్, ప్రతి నిమిషము అలర్ట్గా ఉండాలి. అవును అవును. స్టాక్స్ మీద ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, మనం కూడా ఎంతసేపు ప్రపంచం మీద దృష్టి పెట్టుకుని ఉండాలి. ఈ రోజుకి ఏం అవసరం, అవుట్డేట్ అయిపోతే మన ఎవడు చూస్తాడు. అవును అవును. ప్రతివాడు అంతే కదా. ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లోనే ఉంటారు, అప్డేట్ అవ్వాలి. ఏ టీచర్లుగానే ఉంటారు, వాళ్ళు అప్డేట్ అవ్వాలి, కొత్త విషయం తెలుసుకోవాలి. ప్రపంచం గురించి వీళ్ళు తెలుసుకుంటేనే పిల్లలకి చెప్పగలుగుతారు. అవును. డాక్టర్లు కూడా అప్డేట్ అవుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు మా జర్నల్స్ అవి ఇవి తిరిగేయాలి, కొత్త కొత్తవి ఏమి వచ్చినాయో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కావాల్సిందండి. ఏ చిన్న పొన్న ప్రతి వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు కూడా పనిలో సులువుల కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అవును. ఇలా ఆలోచించండి. డబ్బు సంపాదించడం ఆటే కష్టం కాదని మీకు తెలుస్తుంది. తప్పకుండా. రైట్ రమ్మ గారు, నమస్తే.